దాన ధర్మాలు ఎందుకు చేయాలి? చేస్తే ఫలితం ఏమిటి? దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషుడు అన్న మాట ఒకటి ఉంది. దానం ధర్మం చెయ్యాలి, కానీ చేస్తే మంచి మనసుతో ఏ ఫలితం ఆశించకుండా నువ్వు వారికి చేసినట్లు అయితే ఆ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించి నీకు తోడు నీడై ఉంటాడు. సాటి మనిషి మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారిని వట్టి చేతులతో పంపించడం బాగుండదు. నీకు కలిగిన దానిలో ఎంతో కొంత ఇవ్వు. నిత్యం నువ్వు అన్నీ ఇవ్వనక్కరలేదు. నీకు కలిగినప్పుడు ఇవ్వు. నీవు దానం చేసిన వెంటనే నీకు ఏదైనా కష్టం వస్తే అయ్యో నా దానం నన్ను కాపాడాలి కదా అని అనుకోనక్కరలేదు. ఆ ఫలితం ఏదో ఒకరోజు నీకు లభిస్తుంది. ఏది ఎప్పుడు కాపాడుతుందో మనం చెప్పలేం. ఆ ఈశ్వరుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు. కాకపోతే సాటి మనిషిలో ఒక మనిషిని చూడు. నీకు ఉన్నప్పుడు ఏ ఫలితం ఆశించకుండా మంచి మనసుతో ఇవ్వు. తప్పకుండా ఏదో ఒకరోజు నీకు ఆ శివుడు అనుగ్రహం లభించి నీవు ఆయనకి ప్రియభక్తుడిగా ఉంటావు. ఇది నిజం.